హాయ్! అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు వైట్ కలర్ శనగలతో కర్రీ చేసి చూపిస్తాను. దీన్ని మనం చపాతీలోకి గానీ, రోటీలోకి గానీ, నాన్స్ అండ్ రైస్ వేటితో తీసుకున్నా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ప్రాసెస్‌లో గనక చేసినట్లయితే. దీన్నే మనం చోలే మసాలా కర్రీ అని కూడా అంటాం. మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా దీంట్లో మనం ఆనియన్స్, మిర్చి కట్ చేసుకొని వేసుకొని, పైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే చాట్‌లాగా, స్నాక్ ఐటెమ్‌లాగా చాలా బావుంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఇలా పెద్ద శనగలుంటాయి కదండీ! కాబోలి శనగలు. వాటిని ఇలా ఒక కప్ వరకు తీసుకొని నానబెట్టేసుకోవాలి. దీన్ని మీరు ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరే పర్వాలేదు బాగానే ఉంటాయి. లేదంటే మినిమమ్ ఒక 4-5 అవర్స్ అయినా సరే నానితే బావుంటుందండి. శనగలు పెద్దగా అవి టేస్ట్ బావుంటాయన్నమాట. సో, చూడండి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ మునిగేంత వరకు పోసేసి నానబెట్టేసుకోండి. చూడండి శనగలు నానాయి కొంచెం పెద్ద సైజులో వచ్చాయి కదా! సో, నెక్స్ట్ వీటిని ఏం చేయాలంటే ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్‌లోకి వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోవాలి. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలి. నెక్స్ట్ వేరేగా ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్ కూడా బిగ్ సైజ్‌ది ఒక ఆనియన్ తీసుకున్నాను నేను. వాటిని కూడా కట్ చేసుకొని వేసేసుకొని ఒక 50% వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఒక 50% వరకు ఫ్రై అయ్యాక ఒక పెద్దవి 2 టమాటోస్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదే ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. టమాటాస్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు పైన తోలు ఉంటుంది కదండీ! అదంతా విడిపోయి చక్కగా మగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా మగ్గించండి. చూడండి చక్కగా మ్యాష్ అయ్యి చక్కగా మగ్గిపోయాయి కదా! సో, ఇందులో ఏం వేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసేయండి. అలాగే కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ వరకు, అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్‌కి సరిపోయినంత, కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు అలాగే మీడియం ఫ్లేమ్ మీదే అటు ఇటు ఫ్రై చేయండి. సో, అది కూడా ఫ్రై చేసినాక మనం శనగలు ఉడకబెట్టాం కదా! అందులో వాటర్ కొంచెం మిగిలిపోతాయి కదండీ! ఆ వాటర్‌తో సహా శనగల్ని ఇందులోకి వేసేయండి. వేసేసి వాటర్ సరిపోతే ఇంక వాటర్ పొయ్యొద్దు. లేదు కొంచెం వాటర్ పడతాయి అని అనుకుంటే గనక ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. నెక్స్ట్ మూత తీసి ఒక 2 స్పూన్స్ వరకు గరం మసాలాని వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అంటే మనం రైస్‌లో తిందాం అనుకుంటున్నామా, రోటీలోకా, చపాతీలోకి ఎందులోకో డిసైడ్ చేసుకుంటాం కదా! సో, దాన్ని బట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రైస్‌లోకైతే కొంచెం గట్టిగా ఉంటే బావుంటుంది. లేదు మనం రోటీస్‌లోకి, చపాతీలోకి అలా తీసుకుంటున్నామనంటే కొంచెం లూజ్‌గా గ్రేవీ వాటర్‌లా ఉంటేనే బావుంటుంది కదా! సో, మీరు ఏం చేయాలనుకుంటున్నారని డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి. చాలా ఈజీగా అయితే మనం చోలే మసాలా కర్రీని చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా! సో, నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.